మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే సన్నగవ్వాలి అనుకుంటే ఫస్ట్ గా మానేయాల్సింది ఏంటి అంటే అందరూ రైస్ అని చెప్తారు. అసలు రైస్ ఎందుకు మనకి శత్రువు అయిపోయింది అని అడిగితే డాక్టర్స్ అందరూ అనే మాట ఏంటంటే అదొక వ్యసనంగా మారింది అని. అసలు రైస్ అనేది మనకి వ్యసనంగా నిజంగా మారిందా? అది నిజంగా మన హెల్త్కి మంచిది కాదా? ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. టుడే ఐ హ్యావ్ విత్ మీ జనరల్ ఫిజిషియన్ దిలీప్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అన్నం లేకుండా తెలుగు వాళ్ళు బ్రతకటం అనేది చాలా కష్టమైన విషయం. బికాస్ చిన్నప్పటి నుంచి కూడా అదొక మన స్టేపుల్ ఫుడ్. సో అన్నం అనేది మన హెల్త్లో ఎంత ఇంపార్టెంట్, అది నిజంగా మనం తగ్గించుకోవాలా తినటం? సో మంచి క్వశ్చన్. బేసిక్గా ఏంటంటే ఇఫ్ యూ గో బ్యాక్ మీరు 30-40 years వరకు వెళ్తే మనం రైస్ తినేవాళ్ళం. కాకపోతే అది అన్పాలిష్డ్ ఉండేది, బ్రౌన్ రైస్ ఉండేది. మెల్లమెల్లగా రిఫైన్ చేయడం, కంప్లీట్ వైట్ అవడం, అంటే ఒక 5 సార్లు 10 సార్లు పాలిష్ చేసి వైట్ ఎంత వైట్గా ఉంటే అంత మంచిది అన్నట్టుగా ఆ రిఫైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ హెల్తీ. సో మనం దాన్ని మనం తగ్గించాలి. బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ రైస్ ఇప్పటికీ మీ స్ట్రాంగ్లీ రికమెండ్. ఎందుకంటే కాంప్లెక్స్ కార్బ్స్ అవి, అది డైజెస్ట్ అవడానికి టైం పడుతుంది. వెంటనే మనకి ఎర్లీ సటైటీ వస్తుంది, ఎక్కువ తినము. సో మెనీ బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ అన్పాలిష్డ్ రైస్. సో రైస్ అనేది శత్రువు కాదు, ఓన్లీ రిఫైన్డ్, సూపర్ రిఫైన్డ్ రైస్ లాంటి వద్దు అనేది మా రికమెండేషన్. ఓకే, సో ఇప్పుడు మనకి వైట్ రైస్ ఒక్కటే మానమంటున్నాము, దానికి ఆల్టర్నేటివ్ కింద బ్రౌన్ రైస్ యూజ్ చేయొచ్చు అని అంటున్నారు. కానీ చాలా మంది ఇళ్లలో వైట్ రైసే వాడేది. సో వాళ్ళందరికీ మనం ఒక బ్లాంకెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయొచ్చా? అంటే మీరు అది మానేయండి, బ్రౌన్ రైస్ వాడటమే మంచిది అని. కరెక్ట్ అండి. యాక్చువల్గా ఓన్లీ థింగ్ కొంచెం ఎక్కువ కుక్ చేయాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. ఇట్లా కొంచెం ప్రాక్టికల్ ఇబ్బందులు ఉండొచ్చు, కానీ బట్ స్టిల్ బ్రౌన్ రైస్ ఇస్ వేర్ బెనిఫిషియల్, బెటర్ దాన్ వైట్ రైస్. దాంట్లో స్టేట్మెంట్ ఇచ్చేది. ఓకే సార్, మరి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వన్ ఆఫ్ మై సిస్టర్, ఆవిడకి ఎప్పుడు డైట్ చేయాలనుకున్నా సరే రైస్ మానేసేది. మానేసిన తర్వాత ఒక వారం రోజులకి మళ్ళీ అమ్మో అన్నం తినకుండా ఉండలేము అని చెప్పేసి షీ యూస్ టు రీస్టార్ట్. సో అలాంటి వాళ్ళకి, అన్నం మానేయలేము అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఏమంటారు ఒక టిప్ ఏంటి? సో ఇట్ ఈస్ అ మైండ్ సెట్. మనం అది రైస్ తింటేనే భోజనం చేసినట్టు అనేది అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి కల్టివేట్ చేసుకుంటూ దాన్ని ఆ భావన దాని మీదే కెప్ట్ ఆన్ డెవెలింగ్ ఆన్ ఇట్. కానీ అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక 1 week ఇప్పుడు పీపుల్ స్టాప్ వైట్ రైస్ వదులుకొని బ్రౌన్ రైస్ తింటున్నారు, లేదు మల్టీగ్రెయిన్ చేసిన రోటీ కానీ, అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేస్తున్నారు, అసలు షుగర్ మానేస్తారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలాంటివి ఏంటంటే ఇట్ టేక్ సమ్ టైమ్ టు గెటింగ్ యూస్ టు నో డౌట్. సో హ్యాబిట్ ఫార్మింగ్ అనేది మెల్లగా ఇట్ గో ఇన్ టు ద బ్రెయిన్, అండ్ అదొక ఇదే ఒక వే ఆఫ్ లైఫ్ అని మన బాడీ, మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. దాన్ని మనం స్లోగా ఆల్టరేట్, యూ కెన్ ఫైన్ ట్యూన్ ఇట్, బట్ ఇట్ టేక్ సమ్ టైం. బట్ వెనకున్న సైన్స్ ని, రేషనరీ మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు నా పేషెంట్స్ ఉన్నారు 3-4 వేల మంది. ఏ ఫాలో వాట్ ఎవర్ ఐ రికమెండ్. ఇట్లా వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వెళ్ళడం అవ్వచ్చు, కాంప్లెక్స్ కార్బ్స్ తినడం అవ్వచ్చు, రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గడం కానీ, ఇవన్నీ ఇట్ టేక్ సమ్ టైం. కొంతమందికి 2-3 వారాలు అవ్వచ్చు, కొంతమంది 2-3 నెలలు పడవచ్చు. కానీ ఒకసారి ఆ వే ఆఫ్ లైఫ్ వెళ్ళిపోతే ఇట్ ఈస్ డెఫినెట్లీ డూవబుల్, అంటే లైఫ్ లాంగ్ సస్టైనబుల్ హ్యాబిట్ లాగా మనం తీసుకోవచ్చు. ఓకే, గ్రాడ్యువల్ గా మనం తగ్గించడం అనేది, అంటే మీ మాటలో నాకు అర్థమవుతుంది అంటే మెల్లిగా తగ్గించుకుంటే అది కొంతవరకు ఒక లైఫ్ స్టైల్ కి తీసుకురావచ్చు అని. జనరల్ గా ఒక ప్లేట్ అనేది ఎలా ఉండాలి? సో ఒకటి, ప్లేట్ సైజ్ మనం తగ్గించాలి. ఓకే, బట్ మనకి ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా ఎక్కువ అవుతుంది. అసలు 9 to 5 కూర్చోవడమే కాకుండా ఇంటికి వెళ్ళాక టీవీ చూడటం, కూర్చోవడం అవుతుంది. అసలు ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది బాగా తగ్గిపోయింది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ సైజ్ ఆఫ్ ద ప్లేట్ తగ్గించాలి. ప్లేట్ లో పెట్టుకున్నవి దే షుడ్ బి, ఇంకా కలర్స్ కూడా అనుకుంటారు, అంటే ఆర్టిఫిషియల్ కలర్స్ కాదు, ఐ మీన్ గ్రీన్స్ ఉండాలి, అంటే ఆకుకూరలు ఉండాలి, బీన్స్ అవ్వచ్చు, దెన్ టొమాటో లైకోపీన్ రెడ్ ఉంటుంది. అట్లా బేసిక్ అన్ని కలర్స్ ఉండి, ఫ్రూట్ ఉండాలి, ఫ్రెష్ వెజిటబుల్స్ ఉండాలి. వాటిలో కొంత, ఇప్పుడు ఆ 1/3 1/4 రైస్ ఉండొచ్చు. సో ఈ ప్లేట్ షుడ్ కంటైన్ ఆల్ ఆఫ్ దీస్. ఒకవైపు ప్రోటీన్ ఉండాలి, బీన్స్, సోయా, చనా, రాజ్మా లాంటి బాయిల్ చేసి ఒకవైపు, ఇంకొక వైపు ఇప్పుడు లెటర్స్ అవ్వచ్చు, సెలరీ అవ్వచ్చు, బ్రాకలీ కానీ ఇట్లా గ్రీన్ గా. సో ఇట్లా అంటే ప్లేట్ షుడ్ కంటైన్ ఆల్ ఆఫ్ దీస్. ఒకవైపు ఫైబర్ ఉండాలి, ప్లాంట్ ప్రోటీన్ ఉండాలి, 2-3 ఎగ్ వైట్స్ పెట్టుకోండి. సో మనం ప్లేట్ ఆ పోర్షన్ సైజ్ కూడా తగ్గిస్తే ఖచ్చితంగా ఇట్ హెల్ప్ ఇన్ లాంగ్ రన్. మెటబాలిక్ సిండ్రోమ్ కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోవచ్చు.
సరే. సో జనరలీ రైస్ అంటే కార్బ్ ఇంటేక్ ఎక్కువ అంటారు. సో ఈ కార్బ్ ఇంటేక్ అనేది మనం మెల్లిమెల్లిగా రెడ్యూస్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్, ఐ నో. బట్ దాన్ని రెడ్యూస్ చేసుకోవటం అనేది ఎలా? ఓన్లీ రైస్ ద్వారానే మన బాడీలో కార్బ్స్ వెళ్తున్నాయా? సో రైస్ కాదండి, ఇప్పుడు రోటీ ఉంది, మైదా ఉంది, రోటీ అనేసి హైదరాబాద్ చాలా కామన్ గా మైదా బేసికలీ. సో మైదా బట్ రిఫైన్డ్ ఫ్లోర్, రిఫైన్డ్ వీట్ కదా, అది కూడా ప్రాసెస్ వీటే. సో మనం వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ఆరిజిన్. ఇది ప్రాసెస్ చేయకండి, అన్ప్రాసెస్ ఫుడ్ తీసుకోండి. మెడిటరేనియన్ డైట్ తీసుకున్న వాళ్ళు 7 ఏళ్ళు ఎక్కువ బతుకుతున్నారు అనేది ప్రూవ్ అయింది. మరి మెడిటరేనియన్ డైట్ లో ఉండేది అన్ప్రాసెస్ ఫుడ్, ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్, దెన్ సీ ఫుడ్, ఫిష్ చికెన్ లాంటివి, ఎగ్ వైట్ కానీ. సో ఇలా అన్ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతున్నారు ప్రూవ్ అయింది. అయితే ప్రోటీన్, గోయింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, ప్లాంట్ ప్రోటీన్ ఇప్పుడు అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ గంటలు మీకు ఆకలి లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు లంచ్ కానీ సపోజ్ బ్రేక్ఫాస్ట్ మంచి హెవీగా చేశారు ఇంట్లో, మీకు ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు మీకు 3-4 గంటలు ఆకలి. అదే 3-4 ఇడ్లీ తినాలి, ఇడ్లీ బట్ ప్యూర్ రిఫైన్డ్ ఫుడ్, మీకు గంటన్నర ఆకలి వస్తుంది. ఎందుకంటే కార్బ్, ప్యూర్ సింపుల్ కార్బ్స్ తీసుకోవడం వల్ల, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఇన్సులిన్ సెక్రెట్ అయ్యి మీకు హైపోగ్లైసెమిక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అంటే షుగర్ స్పైక్ అవుతుంది, మనకి స్పైక్ వద్దు, అంటే షుగర్ లెవెల్ కావాలి. సో అది సాధ్యమయ్యేది దేంతో? ప్రోటీన్ డైట్ పెంచి కాంప్లెక్స్ గా, అంటే ఈ తినగానే డైజెస్ట్ అవ్వని ఫుడ్స్ ని మనం ఎంకరేజ్ చేస్తూ, ఫైబర్ పెంచుతూ, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటే ఒకవైపు ఆకలి లేదు, ఇంకోవైపు బాడీకి ఇన్ఫాక్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ కూడా మనం తగ్గించుకోవాలి. రైట్. సో మీరు గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నారు కాబట్టి, ఇప్పుడు మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగకుండా లేదా షుగర్ స్పైక్ లేకుండా ఉండాలంటే రైస్ క్వాంటిటీ అనేది ఎస్పెషల్లీ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ ఎంత ఉండాలి? సో అది ఒక ఫిక్స్డ్, ఇప్పుడు హ్యాండ్ఫుల్, సరిగ్గా చెప్పాలంటే ఇంకా నార్మల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ చాలు. మిగతా మీకు ఒకవేళ లేదు ఇంకా ఆకలేస్తుందంటే ఫిల్ ఇట్ విత్ ప్రోటీన్. రైట్. మేక్ షూర్ ఇప్పుడు ఈ సోయా, చనా, రాజ్మా, బీన్స్, బఠానీలు బాయిల్ చేసుకొని పన్నీర్ అవ్వచ్చు. సో దెన్ కర్డ్, కెసిన్ ఇస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, దెన్ పన్నీర్ అవ్వచ్చు. ఒకవైపు ఇవన్నీ, దెన్ ఫిష్ ఆర్ ఎగ్ వైట్స్, ఇవి పెంచుతూ మనం రైస్ క్వాంటిటీ తగ్గించాలి. ప్లస్ ఆ తినే రైస్ ప్రిఫరబుల్లీ బ్రౌన్ రైస్ అవ్వాలి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ పోర్షన్ కంట్రోల్ ఒకటి. అండ్ ఆ పోర్షన్ లో మీకు 30 to 40% మీ బాడీ కావాల్సిన క్యాలరీస్ పర్ డే ప్రోటీన్ నుంచి రావాలి. మనకి మన ఇండియన్ డైట్ లో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ డైట్ లో 10% కూడా రాదు. సో దట్ ఇస్ ద ప్రాబ్లం. మీరు మెల్లగా ప్రోటీన్ క్వాంటిటీ అండ్ కంటెంట్ పర్ డే అండ్ క్యాలరీ, మీకు కనుక 2000 క్యాలరీస్ పర్ డే తీసుకుంటాను అనుకోండి, దాంట్లో కనీసం ఒక 800 or 1000 should be from protein. సో ఆ డిస్ట్రిబ్యూషన్ ఇంపార్టెంట్. అండ్ అదే రాకెట్ సైన్స్ కూడా కాదు, ఇవాళ మీకు యాప్స్ కూడా వచ్చేసాయి. మీకు ఫోటో తీయగానే మీ ప్లేట్ లో ఏమి, ఎంత కార్బ్స్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్ ఉన్నాయి, అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి బేసిక్గా. సో బేసిక్ గా మనకి ఈ కార్బ్ ఇంటేక్ అనేది, అంటే ఎస్పెషల్లీ మనం రైస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎక్కువ రైస్ మన ప్లేట్ లో ఉంటే జరిగే నష్టాలు ఏంటి? అండ్ మీ బరువు పెరుగుతూ పోతుంది. ఓకే, ఈ బెటర్ కూడా మంత్స్ ఆర్ ఇయర్స్ అలా బరువు పెరుగుతూ పోతున్న వాళ్ళలో డయాబెటిక్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది. ఇండియాలో డయాబెటిక్ పేషెంట్స్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్న వాళ్ళు 100లో 88 మంది, 88 అంటే. సో వీళ్ళలో రివర్స్ చేయడానికి, అంటే వాళ్ళ డయాబెటీస్ రిమిషన్ లో రావడానికి కూడా అదే విధంగా వాళ్ళ టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గిస్తూ బాడీ మాస్ ఇండెక్స్ కనుక 22కి దగ్గరలో మనం తీసుకొస్తే వీళ్ళలో మనం రిమిషన్ దిశలో తీసుకెళ్ళాం. డయాబెటిక్ పేషెంట్స్ కూడా లేకుండా తీసుకెళ్ళచ్చు. అఫ్ కోర్స్ రివర్సల్ అనే పదం వాడకూడదు, బట్ యాక్చువల్ గా నెంబర్స్ ఏంటంటే 88 out of 100 ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. దీనికి దోహదపడేది ఏంటి? వాళ్ళకున్న హై కార్బ్, సింపుల్ కార్బ్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఉన్న ఫుడ్స్ లైక్ వైట్ రైస్. సరే, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే మనం రైస్ కంప్లీట్ గా మానేయాల్సిన అవసరం లేదు, కానీ క్వాంటిటీ, పోర్షన్ కంట్రోల్ అనే దాని మీద మనకి కంట్రోల్ ఉంటే సరిపోతుంది అంటారు. Correct. Yes. Right, doctor. Thank you so much for joining us today, sir. Thank you.